హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము రోజు బ్లౌజ్ కటింగ్ అయినా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు క్లాత్ పైన చూపించాం కదా. సో ఈరోజు అయితే బోర్డు పైన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందండి. చాలా అంటే చాలా సింపుల్ టిప్స్, మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బిగినర్స్ అనుకోండి, అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే చాలా త్వరగా నేర్చుకోవచ్చు. సో మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ అందించండి. ఫస్ట్ మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు వేస్ట్ లూజు అంటే నడుము లూజు, బ్లౌజ్ పొడవు, షోల్డరు, నెక్, నెక్స్ట్ ఆర్మ్ డౌన్. ఇక్కడ నేను పాయింట్స్ వైజ్ రాస్తున్నాను, చూసారు కదా. ఈ కొన్ని పాయింట్స్ మీకు గుర్తున్నాయి అనుకోండి, కొన్ని పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకుంటే చాలు, మీకు చాలా క్లియర్గా ఈ బ్యాక్ పార్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. మనము ఇవే పాయింట్స్ ఒక వైట్ నోట్బుక్ తీసుకొని చక్కగా బ్లౌజ్ బ్యాక్ పార్టు, బ్లౌజ్ ఫ్రంట్ పార్టు, అలాగే హ్యాండ్స్, షేప్ బెల్ట్స్, నెక్స్ట్ మోడల్స్, వీటన్నింటికి ఒక బుక్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో బుక్ ఎలా రెడీ చేసుకోవాలి, సింపుల్ టిప్స్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. సో ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ పార్టు మనము క్లాత్ పైన ఎలా అయితే కట్ చేస్తామో ఆ స్టీజ్గా నేను బోర్డు పైన చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్ మెథడ్. మీరు ఇంతవరకు ఏ మెథడ్లో నేర్చుకున్నారో తెలియదు, కానీ ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏంటి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అనేది చూసుకోవాలి. నడుము లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు నడుము లూజు మీరు మెజర్మెంట్లో ఇప్పుడు 36 నడుము లూజ్ ఉన్నది అనుకోండి. ఈ 36 మనం 4 భాగాలుగా చేసుకుంటే నడుము లూజ్ అనేది వస్తుంది. ఈ నడుము లూజ్కి ఇక్కడ చూడండి 1 డాట్ అని పెట్టాను, అంటే ఒక 1 ఇంచ్ డాట్స్ గురించి, బ్యాక్ పార్ట్లో మన డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ గురించి, మరొక 1.5 ఇంచులు ఖర్చుల గురించి. నెక్స్ట్ ఇక్కడ 13 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది బ్లౌజ్ యొక్క పొడవు అన్నమాట. ఈ పొడవు మనం మార్క్ చేసుకోవాలి. 13 ఇంచులు తీసుకున్నాము, మనము ఖర్చులతోటి 13.5 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ పొడవు సరిపోతుంది. నెక్స్ట్ నెక్, షోల్డరు. ఇక్కడ ఏంటి అంటే చూడండి, నెక్ 2.5 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు తీసుకున్నాను. అంటే మనం కట్ చేస్తున్నది, నేను 36 ఇంచెస్ నడుము లూజు అన్నాను కదా, సో అందుకోసం పెద్ద సైజు చూడండి, 31, 32, 33 ఇలా 30 దాటి ఉంటే మనము ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు కాబట్టి అలాంటప్పుడు నెక్, షోల్డర్ గురించి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజు బ్లౌజులకి అయితే నెక్, షోల్డర్ గురించి 5 ఇంచులు, అంటే 3 ఇంచులు షోల్డర్ గురించి, నెక్ గురించి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్ ఈ యొక్క ఆర్మ్ డౌను, ఈ డౌను ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఆది బ్లౌజ్ తీసి మాటికి టేపు తీసి మెజర్మెంట్ చూడడం కంటే కూడా ఏ సైజు వారికైనా 6 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇలా అయిపోయింది కదా, నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, నడుము లూజ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ బ్యాక్ నెక్, ఇప్పుడు బ్యాక్ నెక్ 8 ఇంచులు, 8.5, 9 దాటి ఉంటే బ్లౌజ్ అయ్యేటప్పుడు మనం నడుము లూజ్ బేస్ చేసుకుంటే చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవచ్చు. అయితే అది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఈ యొక్క ఆర్మ్ డౌన్ దగ్గర కూడా మనము కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి కదా. ఇక్కడ ఏంటి అంటే మనం 1.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఇది చిన్న సైజు, పెద్ద సైజు బ్లౌజ్. అదే చిన్నది అనుకోండి 1.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా అన్నమాట. ఈ విధంగా మనము సింపుల్గా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్, నడుము లూజు, చెస్ట్ లూజు, నెక్, షోల్డరు, ఖర్చులు. సో చూసారు కదా ఎంత క్లియర్గా అయితే వచ్చేసిందో. ఇలా కొన్ని టిప్స్ మనము అనుకుంటూ ఫాలో అయ్యామనుకోండి, మనకు గుర్తు లేదు అంటే చక్కగా ఒక బుక్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా గుర్తుండిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా బుక్ తీసి వెంటనే చూసుకుంటే డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. చూసారు కదా. అయితే ఈ బుక్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, సో అవి కూడా చూడండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది ఈ మధ్యకాలంలో టైలరింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు, అంటే టైలరింగ్ నేర్చుకోవాలి అని. సో ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఏంటి అంటే మనము ఏదో ఒక వర్క్ అండి ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాము అనుకోండి, ఓపికతో చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది. అయితే టైలరింగ్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ఒక మంచి వర్క్ అని కూడా చెప్పొచ్చు. చక్కగా మనకి ఖర్చు లేకుండా, అంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి టైలరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు.